ఓకే ఓకే అండి, ఓకే మాట్లాడదాం అండి. బాలగురుస్వామి గారు, తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పేరు వినిపిస్తుంది. ఆయన పిఏ కోసం ప్రస్తుతం వెతుకుతున్నటువంటి పరిస్థితి, అధికారుల వివరాలన్నీ కూడా బయటకు రావాలని. బట్ ఆ జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి ఫ్యామిలీతో ఆయనకి రిలేషన్స్ ఉన్నాయి. మిథున్ రెడ్డి గారితో ఉగాండాలో ఈ మద్యానికి సంబంధించినటువంటి ఇది కూడా నడిపారనేటువంటి వినిపిస్తుంది. అంటే ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ కూడా ఆయన మూలాలన్నీ కూడా వైసీపీ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. గత 5 సంవత్సరాల నుంచి వ్యవహారం అంతా జరుగుతుంది అనేది ఒక ఆరోపణ అయితే, ప్రస్తుతం ఈ న్యూ లిక్కర్ స్కామ్కి సంబంధించి, చీప్ లిక్కర్కి సంబంధించి కూడా టీడీపీ ఈ తాజా స్కామ్లో ఉక్కిరిబిక్కిరి అవుతుందా? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఎవరు ఏంటి అనేది, టీడీపీలో ఉన్నారు, దొరికిపోయారు, టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అన్నట్టుగా కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీ కామెంట్ ఏంటి? చందు గారు, మీకు ప్యానల్ పెద్దలకు, ప్రైమ్ న్యూస్ వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మోహన్ రెడ్డి గారు పాపం బాగా ప్రయాసపడి ఆరోపణలు చేయాలని చూస్తా ఉన్నాడు పాపము. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, లిక్కర్ గురించి, మద్యం గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, ఇప్పుడు లిక్కర్ కేసులో ఐఏఎస్ల దగ్గర నుంచి, ఐపీఎస్ల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమంది జైల్లో మగ్గుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పేసి ఈరోజు లిక్కర్ కేసులో ఎంతమంది జైల్లో ఉన్నారు. ఎక్కడో ఉన్న రాజు కసిరెడ్డిని కూడా పట్టుకురావడం జరిగింది. ఈ లిక్కర్ మాఫియా తాడేపల్లి ప్యాలెస్ని తాకి ఉంది. నెక్స్ట్ అరెస్ట్ చేయబోయేది జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు మొలకల చెరువులో జరిగిన ఇష్యూలో ఎప్పుడైతే ఆరోపణ వచ్చిందో, ఆరోపణ వచ్చిన మరుసటి క్షణమే ఆ జయచంద్రారెడ్డిని, జనార్దన్ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అవును, వీళ్ళలాగా దళితుల్ని డోర్ డెలివరీ చేస్తే చంపేసి ఏదో సస్పెండ్ చేసినట్టు షో చేసి మసిబూసి మారేడిగాయ చేసే టైపు మా తెలుగుదేశం పార్టీ, మా కూటమి ప్రభుత్వం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సారీ ఫర్ ది ఇంటరప్షన్. గురుస్వామి గారు, ఒక విషయం అంటే, టీడీపీ అధినేత ఎన్నికలకు ముందు 6-7 నెలల ముందు కూడా ఈయన జయచంద్రారెడ్డి జాయిన్ అయ్యారు పార్టీలో. కానీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు కదా, వాళ్ళ యొక్క మూలాలు ఏంటి అనేది కూడా క్లియర్గా చూసి కదా పార్టీలోకి తీసుకోవాలి. పోల్ మేనేజ్మెంట్ అని అది ఇది అని చెప్తే, ఇప్పుడు అధిష్టానం మీద ఉమ్మడి చిత్తూరు తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి, దానికి మీరేమంటారు? నేను అక్కడికే వస్తున్నా, మీరే నన్ను ఆఫ్ చేసి మాట్లాడడం. జయచంద్రారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం అనేది ఆ రోజు మొలకల చెరువు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను బట్టి తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే దొంగలందరూ ఒకేసారి దొంగల్లాగా కనిపించరు. ఒక్కొక్కసారి ఆ చేసే వెరిఫికేషన్లో కావచ్చు, ఎక్కడో బై మిస్టేక్ జరుగుంటది. దానివల్ల జయచంద్రారెడ్డి పార్టీలోకి వచ్చి ఉండొచ్చు, అంటే ముసుగేసుకొని వచ్చి ఉండొచ్చు. ఆ ముసుగులో ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి జరిగిపోయి ఉంటది. కానీ మేము ఎమ్మటే దానిలో నుంచి తేరుకొని ఆ జయచంద్రారెడ్డిని, ఎవరైతే పక్కన ఇంకో వ్యక్తి ఉన్నాడో వాళ్ళని తెలుగుదేశం పార్టీ నుంచి మేము సస్పెండ్ చేయడం జరిగిపోయింది. ఎవరైతే ఇందులో ఎలా కాదు గురుస్వామి, గతంలో ఆ చిత్తూరు జిల్లాలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు చెప్తూ ఉంటారు కదా సిచ్యువేషన్స్. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 14 స్థానాల్లో 12 మీరు గెలిచారు, 2 స్థానాలు పెద్దిరెడ్డి బ్రదర్స్ గెలిచినటువంటి పరిస్థితి. వాట్ సిచ్యువేషన్ అనేది అప్పుడు వాళ్ళు చెప్పుంటారు కదా. దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం అధిష్టాన నిర్ణయం అనేటువంటి దిశగా చిత్తూరులో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి మీ సమాధానం ఏంటి? అంటే తెలిసి కూడా తప్పు చేశారా, లేదంటే ఎలా? తెలిసి తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తుంది అని అంటే అది ఆకాశం మీద ఉమ్మేసినట్లే. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కూడా ఏ ఎంక్వైరీలైనా కూడా, ఏ పనులైనా కూడా తెలుసుకొని తప్పు చేయడం అనేది చంద్రబాబు నాయుడుకి అసలు ఎక్కడా కూడా తెలియదు. అది ఎందుకనంటే నేరస్తుల్ని, అవినీతి పరుల్ని దగ్గర చేర్చుకోని వ్యక్తి చంద్రబాబు నాయుడు. వీళ్ళు
వీళ్ళ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఎవరైతే అవినీతి పరులు ఉంటారో, ఎవరైతే అవినీతి చేస్తుంటారో వాళ్ళని అందలం ఎక్కిస్తుంటారు వీళ్ళు. మేమైతే తీసుకోవడం, టికెట్ ఇవ్వడం అనేది మా వైపు నుంచి పొరపాటు అనేది జరిగితే జరుగుండొచ్చు, దానికి మేము కాదనట్లేదు. కానీ ఎందుకనంటే ఎక్కడైనా సరే తప్పులనే జరగడం అనేది కామన్. ఎక్కడన్నా తప్పు జరిగినా కూడా అది మన పార్టీ అయినా, మన ఇంటి బిడ్డ అయినా కూడా, మన వారసత్వం అయినా కూడా మనం దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అదే కోవలోకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డి గారిని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకపోతే ఈ కేసులో తెలుగుదేశం పార్టీలో ఎవరున్నా కూడా ఈ కేసులో ఎవరైనా ఉంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించం, వాళ్ళని తప్పించే ప్రయత్నాలు చెయ్యం. ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. వాళ్ళనైతే మాత్రం మా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా క్షమించే అవకాశమే లేదు. దానికి తావివ్వం, ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. అంతే తప్పిస్తే 30,000 మంది చనిపోయారు లేదు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో 90 రూపాయలకి నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు, ఇవ్వలేదని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అసలు ఆ మద్యం కంపెనీల్ని, బ్రాండ్ ఉన్న కంపెనీల్ని ఆంధ్రప్రదేశ్ లో మీరు బ్రాండ్ అమ్మాలి అని అంటే, మీకు సంబంధించిన లెక్కర్ అమ్మాలంటే మాకు ఇన్ని కోట్ల రూపాయలు ముడుపులు ఇవ్వాలి, ముడుపులు ఇవ్వకపోతే మిమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వం, మా రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వం అని చెప్పేసి గొంతు మీద కత్తి పెట్టి కొన్ని కంపెనీల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని, ఆ డబ్బులు వసూలు అయిన కంపెనీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వలేని కంపెనీలని అసలు అడుగు కూడా పెట్టనివ్వలేదు. వీళ్ళ పార్టీలో గెలిచిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కూడా ఎంత క్షోభ పెట్టారో, ఎంత హింస పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, వైసీపీలో ఉన్న నాయకులందరికీ తెలుసు. వాళ్ళ పార్టీలో ఉన్నా సరే వాళ్ళకి ముడుపులు ఇవ్వాలి, వాళ్ళు చెప్పింది వినాలి, చెప్పినట్టు చెయ్యాలి, అప్పుడు మాత్రమే అమ్ముకొనిస్తున్నారు. అసలు మద్యంలో ఎంఆర్పి రేట్లు లేకుండా ఇష్టానుసారంగా దోసుకొని ఈ రోజు ఎక్కడన్నా ఒక సిగరెట్ కొనుక్కున్నా, ఒక అగ్గిపెట్టి కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఒక ప్యాకెట్ ఏదైనా కొనుక్కున్నా కూడా ఈ రోజు స్కానర్స్ ఉన్నాయి, ఫోన్ పేలు ఉన్నాయి. వీళ్ళు మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వీళ్ళ లిక్కర్ దాగి కిడ్నీలు పాడైన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు వీళ్ళు పెంచిన రేట్లకి తట్టుకోలేక గతంలో కూడా చెప్పాడు, మద్యం అనేది ఎక్కడ కూడా దొరకనివ్వను, 5 స్టార్ హోటల్లోనే ఉండేటట్టు చేస్తాను, మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేటట్టు ఉంటది, దానివల్ల అందరూ మద్యం మానేస్తారని చెప్పిన వీళ్ళ సొంత కంపెనీలు పెట్టుకొని వీళ్ళకు ముడుపులు ఇచ్చే కంపెనీలు మాత్రమే మద్యం వ్యాపారం చేయనిచ్చి కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచుకొని ఈరోజు జైలుకి వెళ్ళి వచ్చున్నారు. అందువల్ల వీళ్ళకి మద్యం కుంభకోణాల గురించి, మద్యం గురించి ఒక్క నిమిషం గురుస్వామి గారు డిస్కస్ చేద్దాం. రైట్, డిబేట్ కంటిన్యూ చేయబోయే ముందు మిగతా ప్యానెల్ సభ్యులు తీసుకుపోయే ముందు ప్రైమ్ డిబేట్ లో ఇప్పుడు ఒక